హలో అండి. నమస్తే. జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళైతే మేము ఒక కొత్త ఆవునైతే తీసుకున్నామండి. అక్కడ వెళ్ళినప్పుడు ఈ చిన్న ఆవు ఉందనమాట. అది కూడా తీసాను. ఇంకోండి మేము తీసుకున్న కొత్త ఆవు అండి. దీన్ని ఎందుకు తీసుకున్నామంటే మాకు ఒక గేదె, 2 ఆవులు ఉన్నాయి. గేదె అయితే కొంచెం పాలు తగ్గించి కొంచెం ఇబ్బంది పెడుతుంది. అందుకని దాన్ని అమ్మేసి దాని జతకి దీన్ని తీసుకున్నారండి. ఇప్పుడు తిరిగి మళ్ళీ గేదెని కొందామంటే గేదె వచ్చి 1,40,000, 1,30,000 పైనే ఉన్నాయంటండి. ఇప్పుడైతే అంత బడ్జెట్ పెట్టలేం కాబట్టి దాని రీప్లేస్‌లో ఆవునైతే తీసుకున్నాం. ఎందుకంటే ఆవు పాలు కూడా వాడకాలు బయట అయితే అడుగుతున్నారండి. మీలో ఎంతమంది ఆవు పాలు తాగుతారు? మేమైతే గేదెల పాకడికైతే వచ్చేసామండి. చీకటి పడిపోయింది. 7:30 అయిపోయింది. ఈ ఫోన్ లైట్ వేసుకుని మేము వచ్చాం. అంటే షెడ్లో వచ్చి లైట్లు అయితే వేసామండి. వెయిట్ చేస్తున్నాం ఆవు ఎప్పుడు వస్తుందని. ఇంగొండి వచ్చేసింది. దాన్ని జాయిగా దించి లోనైతే కడుతున్నారు. నన్నైతే ఈయన కొంచెం బొట్టు పెట్టన్నారనమాట. పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాను. ఆవైతే బాగానే పెట్టించుకుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్